వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. విభూతిర్భూతిరైశ్వర్యం అన్నారు. ప్రతి మానవుడు కూడా తిలకధారణ చేయాలి. దాంతోపాటుగా విభూతి చాలా ప్రధానమైనటువంటిది. అంటే పిడకని, ఆవు పిడక కాల్చగా వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉందో అది ధరించడం చాలా చాలా మంచిది. అది శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. అలాగే తేజస్సు, భగవద్ అనుగ్రహం, పాప నివృత్తి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం విభూతిని ధరించాలి. అందులో మహాశివరాత్రి రాని వస్తుంది నిద్ర. మహాశివరాత్రి కాలంలో ఖచ్చితంగా ప్రతి సోమవారము, శనివారము రోజుల్లోనూ ఇలాంటి పర్వదినాల్లోనూ ఖచ్చితంగా విభూతిని ధరించాలి. అసలు ఎప్పుడూ కూడా ధరించాలి. ఏమిటయ్యా అంటే విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అన్నారు. ఐశ్వర్యం ఏమిటి? ధనం వస్తుందని కాదు, కోట్లాది రూపాయలు వస్తాయని కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. అసలు ఆరోగ్యం బాగోకపోతే ఇంకేమిటి? ఆరోగ్యం ఎలా సమకూరుతుంది అంటే విభూతి ద్వారా నాకు సమకూరుతుంది అని త్రిపుండ్రాలు పెట్టుకోవడం వల్ల చాలా గొప్పదైనటువంటిది ఇది. అందువల్ల ఖచ్చితంగా మనం విభూతిని ధరించి ఏ కార్యక్రమం చేసినా కూడా మనలో మనకి శత్రువు కూడా మిత్రుడిగా మారి చక్కటి ఆనందాన్ని తన ద్వారా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎందువల్ల అంటే ఈశ్వరుడికి విభూతి అంటే ఇష్టం. ఆయన అక్కడ భస్మధారణ ధరిస్తూ ఉంటాడు, శ్మశానవాసిగా ఉంటూ ఉంటాడు. అక్కడే విభూతి ఉంటుంది. అంటే ఏమిటి? ఈ జీవితం ఎంత అనుభవించినప్పటికీ కూడా చివరికి మనకి ఇంతేరా, ఈ బూడిదే అవుతుంది అనేటువంటి సంకేతం. కొన్నిటి మీద అతి వ్యామోహం తగ్గి మనకి వ్యామోహం ఎందు కొన్ని వాటి ఎందు విపరీత వ్యామోహాలు తగ్గి ఒక సమన్వయమైనటువంటి స్థితప్రజ్ఞతతో ఆలోచించేటువంటి లక్షణం ఏర్పడుతుంది విభూతి ధారణ వల్ల. కాబట్టి కాలక్షేపంగా పెట్టుకోవడం కాదు, ఒక ధార్మికంగా కనుక పెట్టుకున్నట్లయితే, అలంకారమే కాదు అది ధార్మికంగా పెట్టుకున్నట్లయితే దానివల్ల మనకి స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. మనస్సు యొక్క చంచలత్వం తగ్గుతుంది. అక్కర్లేనటువంటి వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం అవుతాం. తద్వారా ఏమైనప్పటికీ కూడా జీవితం ఇంతేరా చివర. అంచేత మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే లోకంలో మనం సంచరిద్దాం. అంతకు అతిక్రమించినటువంటి ఆశని మనం పెట్టుకోవద్దు అనేటువంటి ఒక చక్కటి ఆలోచన విభూతి ధారణ ద్వారా వస్తుంది. అలా నిత్యం పెట్టుకునేటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళ ఆలోచన ఎంత అనుకున్నప్పటికీ కూడా ఉద్రేకం తగ్గుతుంది. స్థితంగా ఉంటారు, స్థిమితంగా ఉంటారు. ప్రతిదానికి వివాదానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. ఇది గొప్పదైనటువంటి లక్షణం. మన పూర్వీకులు మనకు చెప్పారు. కాబట్టి విభూతి ధారణలో అంత గొప్పతనం ఉంది. అంతేకాదు కణాల యొక్క కొవ్వు పదార్థం ఎక్కడైతే ఉందో అందుకే విభూతిర్భూతిరైశ్వర్యం అనడంతో పాటే భస్మన శిరో లలాట వక్షస్కందేషు అన్నారు. భుజాల మీద, పాలభాగమందు, భుజస్కంధాల మీద, అలాగే వక్షస్థలం మీద, నాభి యందు, ఇలా అనేక ప్రాంతాలు, వీపు యందు, ఇలా చోట్ల అనేక చోట్ల కాళ్ళ యందు, పాదముల యందు, అరిచేతి ఇది చేతుల పైన ఇలా పెట్టుకోమన్నారు. కొన్ని చోట్ల మణికట్టు దగ్గర ఇలా పెట్టుకోవడం వల్ల కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి కొవ్వు పదార్థం ఏదైతే ఉందో ఈ ఉష్ణశక్తి అందులో ప్రవేశించి ఆ కొవ్వుని కరగజేసి మానవుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడం కోసం, చక్కటి రక్త ప్రసరణ జరగడం కోసం కూడా ఉపయోగపడడానికి ఈ విభూతి మనకి ప్రధానంగా చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా మనం హిందువులందరూ కూడా విభూతిని ధరించడం గొప్పదైనటువంటి లక్షణం. మిత్రులారా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి.